డీన్ కూడా, లా యూనివర్సిటీ డీన్గా కూడా పనిచేశారు. ముందుగా వినోద్ కుమార్ గారు, అసలు ఈ కేసు ఏంటి? ఈ కేసులో అదానీ గారిని ఒక యుఎస్ కోర్టు నిందితుడిగా, లేదు నేర ఆరోపణని ఎదుర్కొంటున్న వాడిగా వేసింది, అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. మీకు ఒక అదానే కాదండి, మొత్తం గుజరాత్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఇవాళ భారతదేశం 2,50,000 కోట్లు అన్ని కూడా ఇవాళ మొత్తం గుజరాత్లో ఉన్న వ్యాపారస్తులంతా భారతదేశాన్ని లూటీ చేశారు. ఆ లూటీ చేసిన సొమ్మంతా కూడా విదేశాల్లో పెట్టుబడి పెట్టారు. అక్కడ కూడా అక్రమ సంపాదనల పేరుతో ఇవాళ పెట్టుబడులను విపరీతంగా పెంచేసుకొని ఆ అక్రమంగా వాళ్ళు అక్కడ ఇవాళ 25% పెట్టుబడులు అమెరికాలో పెట్టుబడి పెట్టినంటే వాళ్ళ యొక్క ఆదాయం ఎంత ఉందో అర్థం చేసుకోండి. మొత్తం అమెరికాను ఇవాళన్నా నిజంగానే ప్రభావితం చేస్తారు ఆర్థిక రంగంలో అంటే, ఒకప్పుడు మొత్తం అమెరికన్ పెట్టుబడిదారులు మాత్రమే ఉండే, కానీ ఇవాళ అదాని లాంటి వాళ్ళు గుజరాతీ పెట్టుబడిదారులు కూడా అందులో భాగస్వామ్యమైనారు. ఇవాళ వీళ్ళు అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా కుప్పకూల్చే స్థితికి ఇవాళ అమెరికా ఎదిగిందంటే, అందుకే అరెస్టులు దాకా అమెరికా వాళ్ళు వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ఇవాళ వీళ్ళ మీద ఆధారపడి మొత్తం అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్, సొంత గుజరాత్ స్టాక్ ఎక్స్చేంజ్ సపరేట్ గా పెట్టుకున్నారు. ఈ దేశంలో ఇవాళ మొత్తంగా అన్ని పరిశ్రమలు అన్ని గుజరాత్ కి తరలిపోయినాయి, ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్ కూడా. సో స్టాక్ మార్కెట్ తో సహా సొంతగా ఒక స్టేట్ స్టాక్ మార్కెట్ కి, అంటే ఈ దేశంలో నిఫ్టీ ఉండగా సపరేట్ గా గుజరాత్ గిఫ్ట్ తయారు చేసుకొని ఇవాళ పెట్టుకుని ఇవాళ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇవాళ లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలుపుతున్నాయి గుజరాత్లో. అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ సొంత మార్కెట్ విధానాలు. ఆ రాష్ట్రం మొత్తం ఈ దేశ సంపదనను కొల్లగొట్టి తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు పెడుతూ, అక్కడ నుండి మొత్తం వరల్డ్ మార్కెట్ లో ఉన్న గోల్డ్, బిస్కెట్స్ కానీ, వరల్డ్ మార్కెట్ లో ఉన్న టోటల్ ఎంతైతే విలువైన వజ్రాలు కానీ ఇవాళ నీకు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయి, భారతదేశంలో ఎక్కడ దొరుకుతాయి అంటే గుజరాత్ లో దొరుకుతాయి అని చెప్పేసి ఇలా మొత్తం ప్రపంచంలో ఉన్న విలువైన మార్కెట్ అంతా కూడా గుజరాత్ లోనే ఉంది. సో కాబట్టి గుజరాత్ అంతగా ఎదగడానికి ఏంటంటే మొత్తం భారత సంపదను దోపిడీ చేయడం కాకుండా ప్రపంచ సంపదను కూడా దోపిడీ చేసి ఇలా అక్రమ సంపదనలో ఇవాళ వీళ్ళు హైయెస్ట్ గా వీళ్ళ ప్రాఫిట్స్ చూపించుకొని అక్కడ షేర్స్ అని కొనుక్కొని ఇవాళ అక్కడ ఆర్థిక వ్యవస్థను కూడా కుప్పకూల్చే పరిస్థితి. ఇవాళ అదాని లాంటి వాళ్ళు, గుజరాత్ మార్వాడీలు, గుజరాతీలు ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ దేశానికి అంత ప్రపంచాన్ని, ఈ దేశాన్ని ముంచడం కాకుండా ప్రపంచాన్ని ముంచే స్థితికి ఎదిగిండ్రు. దానికి మోడీ ఇలా తోడుగా ఉన్నాడు. మోడీ తోడుగా ఉన్నంత కాలం వీళ్ళకి ఏం కాదనేది వాస్తవం. రాహుల్ గాంధీ ఏ ఆరోపణలు అయితే చేస్తాడో మరి ఆ ఆరోపణలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందులో ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డి కూడా ఆయన పాత్ర ఉన్నదనేది, రేవంత్ రెడ్డి కూడా ఆయన బిజినెస్ లో ఈయన కూడా ఉన్నదనేది ఇక్కడ మనం చూస్తున్న అంశం, చర్చిస్తున్న అంశం. ఒకవేళ తప్పు ఈయన ద్వారా కూడా జరిగి ఉంటే, రేవంత్ రెడ్డి దగ్గర జరిగి ఉంటే కూడా అది తప్పకుండా ఆయన మీద కూడా ఇలా ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందనే చర్చ కూడా జరుగుతున్నది. ఈ క్రమంలో అదానీ అంటే ఇవాళ అదానీ ఏదైతే బిజినెస్లు మొత్తం పోర్టులు, ఈ దేశంలో ఉన్న పోర్టులు తీసుకోండి, ఈ దేశంలో ఉన్న టోటల్ ఇన్కమ్, ప్రాఫిట్స్, బిజినెస్ అంతా కూడా అదానీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. సో కాబట్టి దానికి వెనక అంతా కూడా మోడీ ఉన్నాడు. ఇదంతా కూడా నేను చెప్తున్నమాట కాదు, రాహుల్ గాంధీ చెప్తున్నమాట. అదే మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం, అంటే మోడీని ప్రధానమంత్రిని చేయకుండా అదాని నిద్రపోడు, అదానిని ప్రపంచ కుబేరునిగా చేయకుండా మోడీ నిద్రపోడు. ఇలా ప్రపంచ కుబేరులో నంబర్ 1 కుబేరునిగా ఇలా తయారు చేయడానికి ఇవాళ మోడీ, ఆయన, అదాని కలిసి ఇవాళ మొత్తం ప్రపంచాన్ని, అఖండ భారత్ అనేది ఈ భారతదేశం ప్రపంచంలో ఇవాళ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వీళ్ళిద్దరు కలిసి ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చాలన్న వీళ్ళిద్దరే, దాన్ని తేల్చాలన్న వీళ్ళిద్దరి స్థాయికి ఇవాళ ఎదుగుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ చీకటి ఒప్పందాలు, వాళ్ళ చీకటి వ్యాపారాలు. అదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినట్టుగా ఈ కేసులో కూడా, అది గ్రీన్ ఎనర్జీ తీసుకోండి, అది బ్యాటరీ తీసుకోండి, గ్రీన్ బ్యాటరీ తీసుకోండి, అది పవర్ ఫ్యాక్టరీ తీసుకోండి, ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఇంక్లూడింగ్ ఇవాళ వజ్రాల వ్యాపారంతో సహా. ఇవాళ మొత్తం మీరు చూడండి, హైదరాబాద్ కానీ భారతదేశంలో ఇవాళ బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరంగా మార్వాడీలు మారిండ్రు, గుజరాతీలు మారిండ్రు, ఇవాళ రాజస్థానీలు మారిండ్రు. ఇవాళ బ్రిటిష్ వాళ్ళ కంటే దుర్మార్గమైన వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ భారతదేశాన్ని కుప్పగొల్చేసింది. ప్రతి గ్రామంలో కూడా మార్వాడి షాపులు, గుజరాతీ షాపులే ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా పన్నులు ఎగువేసేది ఎవరంటే వాళ్ళే.
ఇవాళ ప్రతి దగ్గర కూడా మొత్తంగా గుజరాత్ మయమైపోయింది భారతదేశము. మొత్తం ఉత్తరాది మయమైపోయింది భారతదేశము. గుజరాత్ కి అందుకే నిన్న రేవంత్ రెడ్డి నిన్న మొన్న మాట్లాడింది కదా, గుజరాత్ గులాము కిషన్ రెడ్డి నువ్వు అని చెప్పేసి. అదంతా ఉట్టి స్టేట్మెంట్లే. మరి ఆయన గుజరాత్ గులాము అంటే మరి ఈయనేంటిది అనే దాన్ని ఆయన చెప్పిండు కిషన్ రెడ్డి. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే ఇవాళ ఈ రకమైన మొత్తం దోచుకొని విధానాలు, విదేశాల్లో దాచుకునే విధానాలు, చివరికి విదేశాలను కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఈ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేసే విధంగా వీళ్ళ షేర్ మార్కెట్ లో వీళ్ళ షేర్స్ చాలా వాల్యూ పెంచేసి ఆ షేర్ మార్కెట్లను అక్రమంగా చూపెట్టుకుని విపరీతమైన ఆదాయానికి విపరీతంగా కొలగొడుతున్నారు. ఆ కొలగొట్టే విధానాల వల్లనే ఇవాళ మనం ప్రపంచం మార్కెట్ కాకుండా భారతదేశ మార్కెట్ కూడా పూర్తి గుజరాత్ వ్యక్తుల చేతులకు వెళ్ళిపోయిందనే దాన్ని మనకు ఇవాళ కనబడుతుంది. దానికి ప్రధానంగా అదాని మూల సూత్రము, దానికి సపోర్ట్ గా మోడీ గారు ఉన్నారనేది రాహుల్ గాంధీ గారి ఆరోపణ. ఖచ్చితంగా దాన్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. దాని మీద జేపీసీ వేయాల్సిన అవసరం ఉంది. ఆ నిజానిజాలేందో బయట పెట్టేసి వాళ్ళని ఎవరైతే నేరస్తులుగా పరిగణించిన కోర్టు, అమెరికన్ కోర్టే కాకు ఈ దేశంలో కూడా దాని మీద న్యాయ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏదో ఒక రోజు ప్రమాదాలు పడిపోయి కుప్పకూలిపోతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది వాళ్ళ కోట్లాది మంది 145 కోట్ల మంది ప్రజల యొక్క మొత్తం వాళ్ళ జీవనం పరిస్థితులన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా విచారణ చేపట్టి అదాని కనుక రూపం చేస్తే శిక్ష కూడా ఖరారు చేయాల్సిన బాధ్యత ఇలా ఇక్కడున్న ప్రభుత్వాన్ని, ఇక్కడున్న న్యాయ వ్యవస్థది, ఇక్కడున్న కార్యనిర్వాహక వ్యవస్థది కూడా. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. అయితే మోడీ గారు ఉన్నంత కాలం అదానీ గారి మీద విచారణ జరిగే అవకాశం ఉందా? లేదు అమెరికా విచారణ జరపాలనుకుంటే భారతదేశం కోఆపరేట్ చేస్తుందా? అసలు ఈ కేసు ఏంటి అనేది మళ్ళీ మనం చర్చిద్దాం. ఈలోపు విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఈ రేవంత్ మెడకు అదానీ కేసు చుట్టుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా చుట్టుకున్నాడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిజైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుడే విచారణ జరగాలని కోరుకున్నప్పుడు, విచారణ జరగాలి అన్నప్పుడు తనకు తాను ముందు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కదా. మా ముఖ్యమంత్రిని రాజీనామా చేయించి ఇంకా నువ్వు మోడీని డిమాండ్ చేస్తే మరింత పట్టు వస్తుంది, మరింత దానికి ప్రజల ఆమోదం వస్తుంది, డిమాండ్ వస్తుంది. నువ్వు చేస్తున్న దొంగ అన్నావు. రాహుల్ గాంధీ అదాని అనే వ్యక్తి దొంగ అని కూడా అన్నాడు. దొంగ అన్నాడు. ఆయన పెట్టుబడులు పెట్టిన ప్రతి రాష్ట్రం మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాడు. అదో ఈ రోజు దొంగ అన్నది ఇంత ముందు, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్. నువ్వు దొంగను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మొత్తం సహజ వనరులు ఎట్లా అప్పగిస్తావు? ఆయన ఎట్లా పెట్టుబడిదారుడు అవుతాడు? నువ్వు దొంగ అన్న వ్యక్తితోటి ఈయన దోస్తానం చేసి 100 కోట్ల రూపాయలు, ఇది కూడా ఎట్లా జరిగింది? ఇప్పుడు ఈయనకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? తెలిసి లేకపోతే ఇమ్మీడియట్ గా నువ్వు సీఎం గా రిజైన్ చేయించాలి. చేయించి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోవాలి. ఒక అంతర్జాతీయ దొంగ అంటావు, దేశ దొంగ